ఫ్రెండ్స్, బీజేపీ ఎంపీ మహిళా అభ్యర్థి మాధవీలత ఎన్నికల వేళ మరో వివాదంలో చిక్కారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దీని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పాలిటిక్స్ హిట్ ఎక్కాయి. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి మాధవీలత, ఎంఐఎం అభ్యర్థి అసరుద్దీన్ ఓవైసీ మధ్య మాటలు తూటలు పేలుతున్నాయి. శ్రీరామనవమి రోజు మాధవీలత వ్యవహారంలో ఓల్డ్ సిటీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఆ రోజు నిర్వహించిన ర్యాలీలో మసీదును టార్గెట్ చేస్తూ బాణం ఎక్కుపెట్టిన మాధవీలత ఫోజ్ ఇచ్చారు. దీంతో మాధవీలత చర్యలపై అసదుద్దీన్ ఓవైసీ సీరియస్ అయ్యారు. మాధవీలత తీరు ఈసీ పోలీసులకు కనిపించదా అంటూ ఓవైసీ సీరియస్ అయ్యారు. హైదరాబాద్ ఎంపీ సీటు ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న విషయం తెలిసిందే. ఎంతమంది అభ్యర్థులు పోటీ పడ్డా అక్కడ ఎంఐఎం అభ్యర్థి ఏళ్లుగా సునాయాసంగా విజయం సాధిస్తున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు నామమాత్రంగా ప్రచారం చేసేవారు. అయితే ఈసారి బీజేపీ మాధవీలతకు అవకాశం ఇచ్చింది. తన గెలుపు ఖాయమంటూ మాధవీలత ఓల్డ్ సిటీలో ప్రచారం చేస్తున్నారు. సున్నితమైన ప్రాంతం కావడంతో కేంద్ర హోంశాఖ ఆమెకు Y+ సెక్యూరిటీని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఓవైసీ ఎంఐఎం టార్గెట్గా విమర్శలు గుప్పిస్తూ ప్రచారం సాగిస్తున్నారు మాధవీలత ఎంట్రీతో ఎంఐఎం సైతం సీరియస్గా ప్రచారం సాగిస్తోంది. మాధవీలతకు కౌంటర్గా విమర్శల దాడి ప్రారంభించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా హైదరాబాద్ లోక్సభ స్థానిక అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి వివాదంలో చిక్కారా లేదా అనేది తెలుసుకోండి. అయితే దయచేసి లైక్ చేసి